ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. దీన్ని కాల్షియం పచ్చడి అని చెప్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తున్నానమ్మా. ఓకే. 100 గ్రాముల నువ్వుల్లో దగ్గర 1283 mg తెల్ల నువ్వుల్లో కాల్షియం ఉంటాయి. 1450 mg నల్ల నువ్వుల్లో కాల్షియం ఉంటుంది. మరి ఎంత ఎక్కువ అని తెలియాలంటే తక్కువ చెప్పాలి కదా. అందరూ కాల్షియం ఎక్కువ ఉన్న పాలు 120 mg, ఇందులో 1300-1400 కాల్షియం, అన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది. అందుకని ఇంట్లో ముసలివారున్నా, ఎదిగే వయసులో పిల్లలున్నా, గర్భిణీలున్నా కాల్షియం మాత్రల బదులుగా మనం చెప్పబోయే నువ్వుల పచ్చడి చూసి ఇప్పుడు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతాం. చూడండి ఆ నువ్వుల పచ్చడి. నువ్వుల పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నువ్వులు 1/2 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చి మామిడికాయ ముక్కలు 1/2 కప్పు, పుదీనా 1/2 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, టమాటో 1, ఎండుమిరపకాయలు 2, నిమ్మకాయ 1, తేనె 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఇంగు పొడి కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న నాటు టమోటాని ఒక పోర్క్ గుచ్చేసి దాన్ని మంట మీద పట్టుకుని టమోటాని అట్లా కాల్చాలి. లోపల వేడికి మగ్గుతుంది. ఆ కాల్చిన తర్వాత పైన తొక్క తీసేస్తే ఆ మాడు లాంటిదంతా పోతుంది. అలా టమోటాని ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుంటాం. ఇక ముందుగా మందపాటి మట్టి పాత్రలో నువ్వులు, ఆ నువ్వులతో పాటు ఎండుమిరపకాయ ముక్కలు, జీలకర్ర, వీటిని దోరగా వేగిన తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి మిక్సీ జార్ తీసుకుని పచ్చి మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వేపించిన నువ్వులు, పుదీనా 1/2 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు వేసేసాం. ఇక మంట మీద మగ్గించిన టమోటా ముక్కల్ని వేసేసి కొద్దిగా తేనె 1 టీ స్పూన్ వేసేసి మిక్సీ జార్లో కచ్చా పచ్చాగా ముక్క చెక్కలాగా చేసుకోవాలి దాన్ని. ఫైనల్గా దీనికి తాలింపు పెడతాం. చిన్న బాండీలో కొద్దిగా ఆవాలు, కరివేపాకు, ఇంగు పొడి, ఈ 3 వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా మేకడ వేసేసి ఆ తాలింపుని నువ్వుల పచ్చడి కలిపేస్తాం. దీన్నే కాల్షియం పచ్చడి అంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అందుకని మనం సాధ్యమైనంత వరకు తరచూ ఇట్లాంటి వాటిని చేసుకోగలిగితే ఎముక పుష్టికి బాగుంటుంది. మరి డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టు మనం వండుకునే విధానం ద్వారా మనందరం కూడా స్వతహాగా కమ్మగా ఉండే ఐటమ్స్ అంటే పదార్థాలను కూడా కమ్మగా లేకుండా తింటున్నాం. మనకి రుచి మాత్రమే చూసుకుంటున్నాం కానీ కమ్మదనం చూసుకోవట్లేదు. కాబట్టి ఆరోగ్యవంతంగా నువ్వుల పచ్చడిని తయారు చేసుకునే విధానం డాక్టర్ గారు ఈరోజు చూపించారు. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈసారి నువ్వుల పచ్చడి చేసినప్పుడు ఈ విధానాన్ని ప్రయత్నించి చూడండి. ఇక మనలో కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది ఉంటూ ఉంటుంది. చిన్నపిల్లల్లో కూడా కొంతమందికి ఆవు పాలు కానీ గేదె పాలు కానీ పడవు. ర్యాషెస్ రావడము లేదంటే అలర్జీస్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. మరి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు ఏ పాలు తీసుకుంటే బాగుంటుందో డాక్టర్ గారిని అడిగారు. డాక్టర్ గారు, కిడ్స్ ఫుడ్ అనే అంశంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా పిల్లలకి ప్రత్యేకంగా ఇవ్వాల్సిన ఆహారాల గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా. అవునమ్మా. ఈ రోజు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న పిల్లలందరికీ కూడా ఎలాంటి పాలు అందిస్తే బాగుంటుందని చెప్తారా? అంటే గేదె పాలు, ఆవు పాలు ఈ రెండింటికంటే ఇంకా ఎక్కువ బలాన్ని, ఎక్కువ పోషకాలు ఇచ్చే చాలా రకాలైన పాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కొనుక్కోవక్కర్లేదమ్మా, మనం ఇంట్లో తయారు చేసుకుంటూ వచ్చే పాలు. ఆ పాలు అసలు పాలో కాదో డౌట్. ఎన్ని కల్తీలతో వచ్చినాయో మనకి తెలియదు. మనం స్వయంగా చేసుకునే ఈ పాలు మాత్రం 100% ప్యూర్ మిల్క్. పిల్లలు ఆ పాల కంటే ఎక్కువ టేస్ట్గా ఈ పాలను తాగుతారు. ఆ పాలు 3-4 రకాలుగా మీకు చెప్తాను. మొట్టమొదటిది, పిల్లలు ఎదగటానికి బాగా ఉపయోగపడే పాలు నువ్వుల పాలు. ఈ నువ్వుల్ని 7-8 గంటలు నానబెట్టేసేస్తే బాగా నానుతాయి. ఆ నానిన నువ్వుల్ని కాస్త నీళ్లు వేసేసి గ్రైండ్ చేసి మెత్తగా గ్రైండ్ అయ్యాక వడకట్టి పిప్పి తీసేసేసి ఆ నువ్వుల పాలు కొంచెం తేనె, యాలకుపొడి లాంటివి కలిపిచ్చేస్తే కమ్మగా తాగేస్తాం. వెగటగా ఏమైనా ఉంటాయంటే కాస్త మిరియాల పొడి ఏదైనా కొంచెం చల్లుకోవచ్చు. పాల కంటే 12 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది నువ్వుల్లో. కాబట్టి ఇలాంటి పాలు ఒకటి. పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ కి, మెమరీ బూస్టింగ్ కి కొబ్బరి పాలు 2. కొబ్బరి తురిమేసి నీళ్ళేసి గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసేస్తే కొబ్బరి పాలు వస్తాయి. ఆ కొబ్బరి పాలు వెగటగా ఉంటాయి. అలా లేకుండా ఉండాలంటే కొంచెం మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి, కొద్దిగా తేనె, ఇట్లాంటి కాంబినేషన్లో కనుక తాగితే కొబ్బరి పాలు బాగుంటాయి. అలా కూడా పిల్లలకి ఇవ్వచ్చు. ఇక 3వది, ఈ పాల కంటే ఇంకెక్కువ బలాన్ని ఇచ్చి పిల్లల జుట్టుకి, పిల్లల గుండె ఆరోగ్యానికి, గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి బాగా ఉపయోగపడే పాలు బాదం పాలు. ఇవి కొద్దిగా కప్పుడు తాగినా చాలు. గ్లాసుడు దానిలాగా 2 గ్లాసుల పాలు తాగినా, కప్పు బాదం పాలు తాగినా ఇంకెక్కువగా తేనె కలుపుకుని ఇట్లాంటి వాటిని తాగించవచ్చు. దీనితో పాటు
జీడిపప్పుల పాలు కూడా చాలా బాగుంటాయి. జీడిపప్పులు నానబెట్టి గ్రైండ్ చేస్తే మంచిగా పాలు వస్తాయి. ఇది ఇవ్వచ్చు. ఇక వీటన్నిటికంటే హై ప్రోటీన్ మిల్క్ ఒకటి ఉంది, అదే సోయా మిల్క్. సోయా గింజలు 12 గంటలు నానబెట్టేసి పిసికేస్తే తక్కువ వచ్చేస్తుంది. సోయా పాలు ఫిల్టర్ చేసాక తీసుకున్న వాటిని కొంచెం ఇది వేడి చేయాలి, పచ్చి తాగలి, మరిగించిన సోయా పాలని కాస్త ఖర్జూరం పొడి, తేనె ఇలాంటి దశకు తాగితే సులభంగా ఉంటాయి. ఈ 5 రకాల పాలని గేదె పాలు, ఆవులు పక్కన పెట్టి ప్రత్యామ్నాయంగా మనం ఉపయోగించుకోవచ్చు. పిల్లలకి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నా లేకపోయినా కూడా నాకు తెలిసి ఈ పాలు అందించే పోషకాలు మనం రెగ్యులర్గా ఇచ్చే గేదె పాలలో కానీ ఆవు పాలలో కానీ ఉండవు అని అనిపిస్తుంది. మరి పోషకాలు ఎక్కువ ఉన్న ఇలాంటి పాలను ప్రిఫర్ చేస్తేనే పిల్లలు మైండ్ అలాగే బాడీ రెండు ఎదుగుదల ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రయత్నించి చూడండి.